హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహరాన్లో హత్యకు గురైనట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఆయన ఉన్న ఇంటిపై వైమానిక దాడి జరిగిందని తెలిపింది. ఈ హత్యకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడికి ప్రతీకారంగా హనియే ఇతర హమాస్ నేతల్ని చంపుతామని నెతన్యాహు సర్కారు ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో ఉండే ఇస్మాయిల్ హనియే మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు టెహ్రాన్ వెళ్లారు. మంగళవారం హనియేతో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొస్సేనీ ఖమేనీ సమావేశమై చర్చలు కూడా జరిపారు. బుధవారం తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యారు. వైమానిక దాడిలో హనియే, ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి తెలిపారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. అమెరికా నుంచి కూడా ఎలాంటి స్పందన వెలువడలేదు. బందీల విడుదలకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో హనియే హత్య జరగడం పరిస్థితిని సంక్లిష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.